10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినారో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేనితనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అసమైతలేదు, మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. ఇలా ఎఫ్ఐఆర్లు చేస్తలేదు, మేము కంప్లైంట్ చేస్తామో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీద ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు తప్పకుండా ఏ వేదికల్లో మరి అధికారుల దురాగతాలు నిండగట్టాలో అక్కడ నిండగడతాం. మర్చిపోవద్దు, పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతున్నారు, ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి, తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని మనం చేసుకుంటూ పోదాం. పిచ్చి కుక్కలు కొన్ని మురుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాటిని పేరు పెట్టి పిలవాల్సిన అవసరం కూడా లేదు. పిచ్చి కుక్కలు గాడిదలు తిరుగుతూనే ఉంటాయి రోడ్ల మీద, పని లేక పొద్దుపోక. వాళ్ళని పట్టించుకునే కర్మ గాని, వాళ్ళని కనీసంగా గుర్తించాల్సిన కర్మ గాని మనకు లేదు.